హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బట్లు. ఈ ఉగాది సందర్భంగా మీ అందరూ ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు 3 రోజుల నుంచి 4 రోజుల వరకు నిలువ ఉంటాయి. ఈ బొబ్బట్లకి మైదా పిండి ఎక్కడా కూడా యూజ్ చేయకోకుండా అచ్చం గోధుమ పిండితో మాత్రమే ఈ బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? నేనిక్కడ ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలోని ఒక 2 బౌల్‌లు గోధుమ పిండిని తీసుకున్నాను. మనం ఏ బౌల్‌తోనైతే గోధుమ పిండి కొలుచుకున్నామో, మిగతా ఐటెమ్స్ కూడా అదే బౌల్‌తోని కొలుచుకోవాలి. ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండికి ఒక స్పూను సాల్టు, ఒక చిటికెడు పసుపు, ఒక స్పూను నెయ్యి. ఈ మూడిటిని కూడా వేసి పిండి ముందు బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మైదా యూజ్ చేయకోకుండా అచ్చం గోధుమ పిండితోనే సాఫ్ట్‌గా, స్మూతీగా, టేస్టీగా వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ఒకసారి చూసేసి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇందులోని కొన్ని వాటర్ పోస్తూ పిండిని మొత్తం కూడా బాగా గట్టిగా పిసుకుతూ ముద్దలాగా చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత స్మూత్‌గా వచ్చిందో పిండి. ఇది మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోను ఒక స్పూను నెయ్యిని కానీ, లేదా ఒక స్పూను ఆయిల్ కానీ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి. లేదు అనుకుంటే ఒక స్పూను ఆయిల్ వేసి బాగా మళ్ళీ ఒకసారి కలిపి ఇట్లా గట్టిగా కుదుతూ పిండిని మొత్తాన్ని కూడా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పిండిని ఎంత లేదన్నా ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. లేదు అనుకుంటే ఒక 30 మినిట్స్ అయినా నానబెట్టుకోండి. నేను ఇక్కడ ఒక పాన్ పెట్టి అందులోనే 2 స్పూన్లు నెయ్యిని వేసి అందులోనే 1 కప్పు శనగపిండిని వేశాను ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపిండిని తీసుకున్నాను. అంటే 2 కప్పుల గోధుమ పిండికి కప్పున్నర శనగపిండి సరిపోతది. ఇక్కడ పచ్చి శనగపప్పు బదులు నేను శనగపిండిని యూజ్ చేస్తూ ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం ఏమాత్రం కూడా తేడా ఉండదు ఫ్రెండ్స్, నేను చెప్పినట్లుగా మీరు చేస్తే. ఈ పిండిని మొత్తాన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు మీడియం మంట మీద మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌలు బెల్లాన్ని తీసుకుంటున్నాను. అందులోనే కొన్నన్ని వాటర్ పోసేసి ఆ బెల్లంలోని పొయ్యాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక 2 బౌల్లు గోధుమ పిండిని తీసుకున్నాను. బౌల్‌కి ఇంకొంచెం తక్కువ బౌలున్నర శనగపిండిని తీసుకున్నాను. ఒక బౌలు బెల్లం. సో, ఇవే ఫ్రెండ్స్, మెజర్‌మెంట్స్ మొత్తం కూడా ఇవే. ఇట్లా సింపుల్‌గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని మొత్తం మీడియం మంట మీద కరగపెట్టుకొని, పాకమేమి రానవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ కరిగితే చాలు. దీన్ని వడకట్టుకోండి. నేనైతే ఇక్కడ ఏం వడకట్టుకోవట్లేదు. నలకలేమి లేవు. నేనిక్కడ వడకట్టుకోవట్లేదు. అది కాస్త తెరిలిన తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిని కొంచెంగా ఏస్తూ కలుపుకోవాలి. మొత్తం ఒక్కసారే వేయకండి ఫ్రెండ్స్. కొంచెంగా వేస్తూ పాకం మొత్తం కూడా కలుపుకోవాలి. దీనికేమి పాకం రానవసరం లేదు ఫ్రెండ్స్. బెల్లం కరిగితే సరిపోతది. మొత్తం కూడా ఇది పచ్చి పిండి గదా ఫ్రెండ్స్, మొత్తం కూడా బాగా ఉడికేంత వరకు మీడియం మంట మీద బాగా కలుపుతూ, ఉండలు కట్టకోకుండా బాగా కలుపుతూ తిప్పుకోవాలి. మనం తిప్పడం ఆపితే ఫ్రెండ్స్ కింద అడుగు మొత్తం కూడా మాడిపోతది. మొత్తం కూడా గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత ఉండలు చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. ఉండలు కట్టేటప్పుడు పిండి లూజ్‌గా ఉంటే మాత్రానికి ఇంకో 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. లేదు గట్టిగా అయితే మాత్రానికి కొన్నన్ని వాటర్ కాగపెట్టి అవి చల్లార్చి ఈ పాకంలో పూర్ణంలోని కలుపుకొని నెయ్యిని తడుపుకుంటూ ఉండలు చేసుకొని ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చపాతీ పిండి బాగా నానింది ఫ్రెండ్స్. మళ్ళొకసారి కలుపుకొని నేనిక్కడ ఆయిల్ కవర్‌ని తీసుకున్నాను ఫ్రెండ్స్. అది లేదు అనుకున్న వాళ్ళు అరిటాకు కానీ తీసుకొని పిండిని మొత్తాన్ని కూడా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. పిండిని ఒత్తుకునేటప్పుడు కొంచెం ఆయిలు అంటించుకోండి చేతికి. లేదంటే ఆయిల్ అయినా, నెయ్యి అయినా ఈ రెండిట్లో ఏదైనా కొంచెం అంటించుకొని చేతికి
మంచిగా చపాతీ చేసి అందులోని మన పూర్ణం బాల్స్‌ని పెట్టేసి చుట్టూ హోల్ చేసేసి మళ్ళీ ఒకసారి ఒత్తుకొని చేతులతోనే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా స్మూత్‌గా అవుతాయి. లేదు మేము చపాతీ కర్రతో చేసుకోగలం అనుకున్న వాళ్ళు చపాతీ కర్రకి కొంచెం ఆయిల్ రాసి మరి గట్టిగా ప్రెస్ చేయకోకుండా స్మూత్‌గా రుద్దాలి. చూసారా ఫ్రెండ్స్? అట్లా స్మూత్‌గా మనం ఏళ్ళతో తడుతూ మొత్తాన్ని కూడా బొబ్బట్లు తయారు చేసుకోవాలి. పాన్ పెట్టి పాన్ కాస్త వేడెక్కిన తర్వాత నేనిక్కడ ఒక స్పూను నెయ్యిని వేసి నెయ్యితో బొబ్బట్లు కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్‌తోనైనా కూడా బొబ్బట్లని కాల్చుకోవచ్చు. ఇవి నేతి బొబ్బట్లు గాబట్టి నెయ్యితోనే బొబ్బట్లు చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బొబ్బట్లని మనం ఉగాదికి దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్? 2 వైపులా కూడా మంచిగా కాల్చిన తర్వాత మొత్తం ఫ్రెండ్స్ ఇట్లా చపాతీ ఉండలు చేసుకొని, పూర్ణం ఉండలు చేసుకొని, చపాతీని కొంచెం అంతా రొట్టెలాగా చేసుకొని, ఈ పూర్ణాన్ని అందులో పెట్టి మొత్తం కూడా మూసివేయాలి. పిండిని మొత్తాన్ని కూడా మూసివేసేసి నెయ్యి లేదా ఆయిల్‌తోని కవర్ మీద ఒత్తుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ కవర్ కానీ, లేదంటే అరిటాకు కానీ వేసుకొని దాని మీదే ప్రెస్ చేసుకోవాలి. ఇలా 1 బై 1 మొత్తాన్ని కూడా మంచిగా నెయ్యి లేదా ఆయిల్ వేసేసి బొబ్బట్లు మనం తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. అండ్ హెల్తీ కూడా. మనం మైదా పిండి ఎక్కడ యూజ్ చేయట్లేదు. గోధుమ పిండితోని బెల్లం, శనగపప్పు ఇవే ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు చాలా అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఈ బొబ్బట్లను మనం హాట్ బాక్స్‌లో పెట్టుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అంటే 3 డేస్ నుంచి 4 డేస్ వరకు నిలువ ఉంటాయి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతోని మీ ముందుకు